కాజు క్యాప్సికమ్ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేయండి. కాజు క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి ఎంత సింపుల్ గా ఉన్నాయో. ఎస్, కాజు మనందరి ఫేవరెట్. ఇలా చూస్తేనే మనకు అలా తినాలనిపించేస్తూ నోరు ఊరిపోతూ ఉంటుంది. సో దీంతో బెస్ట్ ఇదేంటంటే, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్వీట్స్కైనా హాట్స్కైనా ఈక్వల్గా సూట్ అయిపోతూ ఉంటుంది దీని టేస్ట్. అయితే కాజు ఏంటంటే జస్ట్ ఒక 15 మినిట్స్ అలాగా నీళ్ళలో నానబెట్టేసుకున్నామంటే తర్వాత మనం కర్రీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్లు కానీ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఆ పని నేను ముందు చేసి పెట్టేశాను. అండ్ ఇంకొకటి ముందే రెడీ చేసి పెట్టుకోవాల్సింది టొమాటో ప్యూరీ. సో ఎస్, యాజ్ యూజువల్ టొమాటోస్ని ఇలాగా థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి. అంతే, మిగతా అదంతా చెక్క చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను నేను ముందే. ఇప్పుడు ఫస్ట్ యాజ్ యూజువల్ ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అది కొంచెం వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తే అసలు కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ స్టేజ్లోనే బాగా వేయించుకున్నాక మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేగాయి కాబట్టి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాము. కొంచెం తెలిసేలాగా ఉండాలంటే ఇలా క్యూబ్స్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మన మెయిన్ వెజిటేబుల్ ఇదే కాబట్టి. సో ఇప్పుడు దీంతో పాటే ముందుగా నానబెట్టుకున్న కాజు కూడా వేసేసుకుందాము. ఓకే, అండ్ కాజు దొంగలు ఉంటారండో ఇంట్లో, ముందు అవే ఏరుకుని తినేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ సమానంగా వచ్చేలాగా ఇంటి పెద్ద న్యాయంగా చూడాలన్నమాట. ఇప్పుడు సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకుందాం. ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి కూడా బాగానే వేసుకున్నాము, బట్ స్టిల్ కొంచెం మసాలా కర్రీ అనుకున్నాం కాబట్టి కారం కూడా బాగానే వేసుకోవచ్చు. అదేంటో కలర్ కూడా కారంతోనే వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం పసుపు, ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం వేగుతోంది కాబట్టి మిగిలిన మసాలాలు అలాగే మనకి క్యాప్సికమ్ పులుపుతో పాటు ఈ రెసిపీలో ఉన్న టొమాటో పులుపు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. టొమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నట్టే. జస్ట్ మనం ఒకసారి కలిపేసుకుని ఆ టొమాటో ప్యూరీ కూడా పచ్చిదనం లేకుండా ఉండాలి అంటే కాసేపు ఇలా నూనెలో వేగాలి. అప్పుడే ఆవేశపడి నీళ్లు వేసేసుకోకూడదు, మనం గ్రేవీ కావాలి కదా అనేసి. సో కొంచెం అలా వేగి ఆయిల్ అలా రిలీజ్ అవుతున్న టైంలో మనం ఒకవేళ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే క్యాప్సికమ్ని ఇలాగే కుక్ అవ్వనిద్దాం. సో చూసారు కదా, సో చక్కగా రెడ్ మసాలా గ్రేవీ మధ్యలో అలా వైట్ కాజు అండ్ గ్రీన్ క్యాప్సికమ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలా కొంచెం ఒరిజినల్ టెక్స్చర్ని అలా రిమైన్ చేయడానికి ట్రై చేస్తేనే చాలా బాగుంటుంది. లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. కాజు పేస్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసేసి బాగా అడుగంటిపోతూ ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఆ రిస్క్ ఉండదు. కొంచెం అలా యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు అటు కాజు కానీ ఇటు క్యాప్సికమ్ కానీ చక్కగా కుక్ అయిపోతాయి. సో వెయిట్ చేద్దాం. సో ఒక 2 మినిట్స్ నుంచి మనకి కర్రీ చక్కగా కుక్ అవుతుంది, మంచి అరోమా కూడా రిలీజ్ అవుతుంది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రేవీ మంచి కన్సిస్టెన్సీ ఉంది. ఆహా, వేడి వేడిగా ఒక రోటీ కానీ నాన్ కానీ పెట్టుకుని తిన్నామంటే అదిరిపోతుంది. ఒక ఉల్లిపాయ నిమ్మకాయ కూడా అలా పక్కన ఉండాలన్నమాట.
పర్ఫెక్ట్. ఓకే, సో సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను నేను. ఓకే, సో సర్వ్ చేసేసుకున్నాం కాబట్టి పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకో. ఓకే, సో రెసిపీ రెడీ అయిపోయింది, కాజు క్యాప్సికమ్ కర్రీ. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేస్తారా? కాజు క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మరి కాసేపు ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు క్యాప్సికమ్ కర్రీ రెడీ.